ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో 3వ రోజు మరియు 4వ రోజు ప్రసాదం రెసిపీస్ ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అల్లపు గారెలు, కొబ్బరి అన్నం అన్నమాట. సో చాలా తేలికగా మనము ఈ విధంగా ఈ ప్రసాదం రెసిపీస్ చాలా బాగా చేసుకోవచ్చు అండి, చాలా తక్కువ టైంలో. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఒక 1 గ్లాసు రైస్ వేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని, ఆ తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 2 పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. మొత్తం విజిల్ అంతా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత విజిల్ మూత తీసేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఈలోపు మనం పోపు వేసుకోవాలి కదా. ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది ఈ రైసు. పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఇలా 1 బై 1 యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని, ఇంగువండి ఒక పించ్ ఆఫ్ ఇంగువ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ విధంగా పోపు మొత్తం బాగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఒక 2 కప్పులండి. మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. ఇలా బ్రౌన్ పార్ట్ తీసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం ఉడికించిన రైస్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోండి. ఇలా ఈ విధంగా ఈవెన్గా మొత్తం కలిసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, లైట్గా వేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవడమే. మీకు వీలైతే అరిటాకుల్లో సర్వ్ చేసుకోండి. నేను ఆల్రెడీ వేయించుకున్న కాజు ఇలా గార్నిష్ చేశాను. మీరు కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చు. మన 2వ ప్రసాదం రెసిపీ అల్లపు గారెలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాసు ఇలా పొట్టు లేని మినపప్పు యాడ్ చేసేసుకొని వాటర్ తోటి 2 సార్లు వాష్ చేసేసుకొని ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టుకోండి. మీకు టైం లేకపోతే 3 గంటలైనా సరిపోతుంది. 4 గంటల తర్వాత ఇలా వాటర్ మొత్తం రిమూవ్ చేసేసుకొని మిక్సర్ జార్లోకి ఈ విధంగా మొత్తం నానబెట్టిన మినపగుళ్ళు యాడ్ చేసేసుకొని లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి, బైండింగ్ ఇలా ఉండాలండి. ఎక్కువ వాటర్ మాత్రం పోయకూడదండి. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా విస్కర్తో విస్క్ చేసుకోండి. మీరు వేసుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. ఇలా బీట్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన అల్లము, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా 1 బై 1 యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని కొంచెం బీట్ చేసుకోండి కావాలంటే, ఎందుకంటే మనం మిక్సీలో వేసాం కదా పిండి. సో అందుకే చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో పిండి కూడా. మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం బాగా హీట్ చేసుకున్న తర్వాత ఇలా కుడి చేత్తో మాత్రమే గారెలు వేసుకోండి. 2వ చెయ్యి వాడకూడదండి మనము. అందుకనే కుడి చేత్తో మాత్రమే ఈ విధంగా గారెలు చేసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోండి. ఇలా మీకు సరిపడినన్ని, మీకు ఎన్ని కావాలో అన్నీ ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా 2వ వైపుకి కూడా టర్న్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోండి. 2వ వైపు కూడా టర్న్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇవి అమ్మవారికి నివేదనగా పెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి. అమ్మవారికి అల్లపు గారెలన్న మన రైస్తో చేసిన ఏ ఐటమ్ అయినా చాలా బాగా ఇష్టమండి. సో అందుకే మనకి రోజుకో రకము
మనం అమ్మవారికి నివేదన చేసుకొని మనం కూడా స్వీకరించవచ్చు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.